అందరికీ నమస్కారం. బొబ్బిలి పురపాలక సంఘంలో అనేక శాఖలు ఉన్నాయి. దీనిలో ప్రధానమైనది పారిశుధ్యం శాఖ. మరి పారిశుధ్యం శాఖలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో, మాస్కులు, గ్లౌజులు, షూసు, అవే కాకుండా యూనిఫారం, ఇటువంటి సేఫ్టీ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి అవి ధరించిన తర్వాతే వాళ్ళ చేత పని చేయించాలి. మరి ఎక్కడ నేను చూస్తున్నాను, ఎక్కడ చాలా చోట్ల ఈ కార్మికులు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ధరించినట్లు ఎక్కడ కనిపించడం లేదు. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారా లేదా? ఇస్తే ఎందుకు వాళ్ళు ధరించడం లేదు? ధరించకపోతే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుంది? శానిటరీ ఇన్స్పెక్టర్ శాఖ ఏం చేస్తుంది? కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, పర్యవేక్షణ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ కార్మికులకి మరి చేస్తున్న పని బట్టి ఈ డ్రైనేజీలు క్లీన్ చేయడం, అలాగే రోడ్లు ఊడ్చడం, అలాగే ఏదైతే చెత్త కుప్పలుగా ఉన్నటువంటి చెత్తని ఎత్తి లారీలోకి వేసి అవి తరలించడం, ఇటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ కార్మికులకి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం. మరి అటువంటి కార్మికుల్ని నిర్లక్ష్యం చేయడంలో మరి ఇది చాలా సిగ్గుచేటు. కాబట్టి మరి పురపాలక సంఘం వారు ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరు ఇటువంటి పనులు చేయడం వల్ల అనేక రోగాలకు గురై చనిపోవడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఈఎస్ఐ ఉందో, ఈఎస్ఐలో ఎంతవరకు ఈ మెడిసిన్స్ ఇస్తారు? ఏదో తూతు మంత్రంగా మెడిసిన్స్ ఇవ్వడం, ఈ రోగాలకు సంబంధించినటువంటి సరైనటువంటి ట్రీట్మెంట్స్ జరగకపోవడం ఒకటి. మరి ఇవన్నీ మున్సిపల్ అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఈ కార్మికులకి అవసరమైన మేరకు ఆధునిక వైద్య సదుపాయాలను కల్పించి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని, అలాగే రోగాలకు గురై చనిపోయిన కార్మికుడికి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అలాగే వాళ్ళ కుటుంబంలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికి కూడా మరి ముందు ఈ కార్మికులు వితౌట్ ప్రికాషన్స్, ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో అవి లేకుండా పని చేయించడం తగదని, మరి పర్యవేక్షణ నిత్యం జరిపించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. నమస్కారం. నా పేరు మువ్వల శ్రీనివాసరావు, బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్.